హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. వైసీపీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించామన్నారు. 2014లో ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు ఆయన. తూర్పు నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా అధికారుల వెంట ఉండి పరిష్కారం చేశామని అన్నారు. అందుకే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. ఈసారి తూర్పులో వైసీపీ జెండా ఎగురటం ఖాయమని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు గారు ఎవ్వరూ చేయలేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మేము తూర్పు నియోజకవర్గంలో చేస్తాం జరిగింది. ఈ రోజు తూర్పు నియోజకవర్గం ఒక పరిధి గారు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు ఉంది. ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ వ్యవస్థ కానివ్వండి, కాలనీ ప్రాంతంలో పార్కులు కానివ్వండి, కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు, రైలింగులు కానివ్వండి, కృష్ణక కరకట్ట ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, కరకట్టకి మంచినీటి సదుపాయం అందిస్తాం కానివ్వండి. ఈ విధంగా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గతంలో కంటే ఎవరూ చేయలేని విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో మేము అందరం గారు చేస్తాం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా అభ్యర్థి అక్కడ గెలిచినా ఓడినా, మాకు అక్కడ ఓట్లు పడతాయని చెప్పి తెలిసినా తెలియకపోయినా, మాకు ఓటేస్తారా ఓటేరని అనేది గారు చూడకుండా అన్ని ప్రాంతాల్లో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గత ప్రభుత్వాలు లేకపోతే గత పాలకులు గారు ఎవ్వరూ చేయలేని విధమైన